తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదు కావటం ఎండిపోతున్న పంటలకు ఊపిరి పోసినట్లయింది. ఇదే వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే ఖరీఫ్ ఆందోళన తగ్గినట్లేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటు సాగు విస్తీర్ణం 42.56 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 30 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 12 లక్షల హెక్టార్లలో అసలు సాగుబడే లేని పరిస్థితి ఉంది. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఖరీఫ్ సాగుకు మార్గం సుగమం చేస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గడిచిన 48 గంటల్లో ఒక్క కర్నూలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ 2 రోజుల్లో సాధారణంగా కురవాల్సిన వర్షంతో పోల్చితే 83% నుంచి కొన్ని జిల్లాల్లో 1300% వరకు అధికంగా వర్షాలు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షపాతం సీమ రైతులకు చల్లని కబురే. తాజా జల్లులు మెట్ట పంటలకు ఎంతో సాయం చేస్తాయని, ప్రత్యామ్నాయ పంటల సాగు గట్టెక్కుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరి సాగు చేసి కాలువల ద్వారా నీరందక తంటాలు పడుతున్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ వర్షాలు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటి వరకు సాగు చేయకుండా వదిలేసిన విస్తీర్ణంలోనూ పనులు ఊపందుకుంటున్నాయి. జులైలో ఆలస్యంగా సాగు చేసిన వేరుశనగ పంటకు, అవస్థల మధ్య ఉన్న పత్తి పంటకు తాజా వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టగా కురిసిన భారీ వర్షాలు పంటలకు భరోసా ఇస్తున్నాయి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తే పంటకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. తాజా వర్షాలకు అనంతపురం జిల్లాలో 116 చెరువులు నిండాయి. 10 ఏళ్ల తర్వాత జిల్లా కేంద్రం వద్ద పండమేర వంక పారింది. తాజా వర్షాలతో ఇప్పటి వరకు సాగు చేపట్టిన వివిధ ప్రాంతాల రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా సిద్ధం చేయవచ్చని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భాగ్యనగరంలో సోమవారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ మోస్తారుగా వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి జోరు కొనసాగుతుంది. 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మహబూబ్నగర్ జిల్లా మద్దూరులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్ల, నల్గొండ జిల్లా భువనగిరి, నిజామాబాద్ జిల్లా దోమకొండలో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. మరో 3 రోజుల పాటు విస్తృతంగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో సోమవారం కురిసిన వర్షానికి రహదారులన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తార్నాక, లాలాగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్తో పాటు రామడుగు, చొప్పదండి, గంగాధర, కదలాపూర్, వెలకటూరు, హుస్నాబాద్, భీమదేవరపల్లి, హుజూరాబాద్, సారంగపూర్, మల్లాపూర్, కోరుట్ల, రాయ్కల్ మండలాల్లో విస్తారంగా వానలు పడ్డాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ధర్మపురి, జగిత్యాల మార్గంలో చెట్లు విరిగిపడడంతో పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మపురి, బుర్దేసిపల్లి మార్గంలోనూ చెట్లు విరిగిపడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.